అంతటి భారీ లారీ వెళ్లడంతో తీవ్రమైన రక్తస్రావం జరిగింది. కనీసం కాలు మెదపలేని పరిస్థితి, అరచేతులు ఉన్న అక్కడ నుంచి వెళ్ళలేని పరిస్థితి. అటువంటి నేపథ్యంలో కాపాడండి మహాప్రభు అంటూ ఆయన అక్కడ ఆర్తనాదాలు చేస్తుంటే ఏం జరిగిందో ఒకసారి మీ కళ్ళతో చూడండి, మీ చెవులతో మీరే వినండి. ఆ తర్వాత డీటెయిల్గా మాట్లాడుతున్నాం. విజువల్స్ మీరు చూస్తున్నారు. కాళ్లపై నుంచి లారీ వెళ్ళింది. దీంతో ఆ కాళ్ళు అక్కడికక్కడి నలిగిపోయాయి. తీవ్రమైన రక్తస్రావం జరిగింది. అయినప్పటికీ మొత్తుకుంటున్నాడు, నన్ను కాపాడండి అంటూ కూడా ఆ వ్యక్తి మొత్తుకున్నాడు, దండం పెడుతున్నాడు. కానీ ఎవ్వరూ పట్టించుకోలేదు. ఏలిందర్, ఆయన వయసు 35 ఏళ్ళు. అయితే ఈ నేపథ్యంలోని 108కి కాల్ చేశారు. 108 వచ్చి హాస్పిటల్కి తీసుకువెళ్లేలోగా ఏలిందర్ మృతి చెందాడు. ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. అక్కడ మీరు చూడొచ్చు, ఎవరైనా సమయానికి స్పందించి ఉండుంటే కనుక ఆ వ్యక్తి ప్రాణాలతో బతికుండేవాడు. కనీసం ప్రాణాలతో అయినా బతికుండేవాడు. నిజంగా సమాజం ఎంత దారుణానికి వెళ్ళిపోతున్నామా? ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోవాల్సిన సందర్భం. రోడ్డు మీద వెళుతున్నప్పుడు ఏ గొడవ జరుగుతోంది, ఎక్కడ కూడా గొడవకు సంబంధించే అంటే కనుక మనకెందుకు లేని అనుకునే సందర్భాలు కూడా కాస్త పక్కన పెట్టాల్సిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అఫ్కోర్స్ పోలీసులు కాల్ చేయడము ఇవేమైనా చేయొచ్చు. అటువంటి ఇష్యూస్ కూడా కాదు. ఒక మనిషి మీరు మాత్రమే గుర్తుపెట్టుకొని, మీరు మాత్రమే బతికించగలరు దగ్గరుంటే కనుక. మీరు మాత్రమే ఆ వ్యక్తికి దైవం ఆ సందర్భంలో, ఆ సమయంలో. ఎందుకంటే గోల్డెన్ అవర్ అంటూ ఉంటారు. హార్ట్ అటాక్స్ కావచ్చు, ఇటువంటి ప్రమాదాలు కావచ్చు, వీటికి గోల్డెన్ అవర్స్ అంటూ ఉంటారు. ఈ ప్రమాదాలు జరిగిన తర్వాత అంటే క్షణాల వ్యవధిలోనే వారిని హాస్పిటల్కి తీసుకువెళ్ళగలిగితే ఆ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. గుర్తుపెట్టుకొని, ఇటువంటి ఘటనలు జరిగిన తర్వాత మనిషి ప్రాణాలు చాలా తొందరగా వెళ్ళిపోతూ ఉంటాయి. మీరు వాళ్ళ పాలిట దైవం అవుతూ ఉంటారు. మరుక్షణం మీరు చూసిన మరుక్షణం కాపాడే ప్రయత్నం చేస్తే ఆ ప్రమాదం జరిగిన తక్కువ టైంలోనే మీరే వాళ్ళ పాలిట దేవుళ్ళు. ఒక్కసారి చూడండి, ఎన్ని బైక్లు ఆగాయో, ఎన్ని వెహికల్స్ ఆగాయి అక్కడ. కానీ ఏం లాభం? ఫోటోలు తీశారు, వీడియోలు తీశారు, చర్చించుకున్నారు. చూడండి చుట్టూతా జనం. అదిగో మీరు ఒక వ్యక్తి చూస్తే కనుక నించొని ఫోటోలు వీడియోలు ఏదో తీస్తున్నాడు అక్కడ వ్యక్తి. ఒక వ్యక్తి, ఇంకొక వ్యక్తి, దాదాపుగా అందరిది ఇదే వైనం. అదిగో మీరు చూడొచ్చు, ఫోటోలు తీస్తున్నారు, వీడియోలు తీస్తున్నారే తప్ప కాల్ చేయొచ్చు కదా. అదే సందర్భంలో ఒక కాల్ 108 కాల్ చేయడము, లేకపోతే మీ వెహికల్స్ మీద తీసుకువెళ్ళి, ఎందుకంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ నేపథ్యంలో ప్రభుత్వాలు కూడా సహకరిస్తున్నాయి. ఒకప్పుడులా లేదు వ్యవహారం. ఒక మనిషి ప్రాణాలను కాపాడుతున్నారంటే ప్రభుత్వాలు కూడా మద్దతు ఇస్తున్నాయి. ఇటువంటి దుర్ఘటనకు సంబంధించి కనీసం దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లే ప్రయత్నం చేయడము, లేకపోతే అంబులెన్స్కి కాల్ చేయడము, ఏదో ఒక రీతిలో ఆ మనిషి ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేస్తే ప్రభుత్వాలు కూడా అప్రిషియేట్ చేస్తున్నాయి. పోలీసులు కూడా ఈ అంశానికి సంబంధించి మద్దతుగా నిలుస్తున్న సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. మానవత్వం రోజు రోజుకి అడుగంటిపోతోంది. బహుశా ఇంకొన్ని రోజుల్లో మానవత్వం పూర్తిగా ఎండిపోతుందేమో, మానవత్వానికి కరువు వస్తుందేమో అనిపిస్తుంది ఇటువంటి ఘటనలు చూస్తూ ఉంటే. 108 వచ్చి మనిషిని తీసుకువెళ్ళే సందర్భంలో ఆయన మృతి చెందాడు అంటే కనుక అర్థం చేసుకోండి, ఎక్కడ లేట్ జరుగుతుంది. ఎప్పుడు ప్రభుత్వాల మీద నిందించడమేనా మనవంతు? సమాజంలో మనము ఉన్నాం. రేపు ఆ కష్టం ఎవరికి వస్తుందో హూ నోస్, ఎవరికి తెలుసు? ప్రమాదం ఏవి చెప్పిరాదు కదా. ఆ ప్రమాదంలో ఎవరుంటారో చెప్పలేం కదా. అటువంటి సందర్భంలో అయ్యో నేనే ఉన్నాను, నేనే అక్కడ ఆర్తనాదాలు పెడుతున్నాను అనుకుంటే కనుక కాపాడడానికి మనసు వెంటనే వెళుతుంది. మనకి తెలియకుండానే అన్ఇంటెన్షనల్గా వెళ్ళిపోతూ ఉంటాం.
ఒక్కసారి ఆ ఘటన ఒక్కసారిగా కలవరపరుస్తోంది. ప్రాణం పోతున్నా పట్టించుకోలేదు. ఈ ఘటన హైదరాబాద్ కీసరలో జరిగింది. ప్రాణం పోతున్నా పట్టించుకోలేదు జనం. ఫోటోలు వీడియోలు తీస్తూ టైంపాస్ చేశారే తప్ప ఆ వ్యక్తి ప్రాణాన్ని కాపాడే ప్రయత్నం ఒక్కరంటే ఒక్కరు గట్టిగా చేసిన ఆ వ్యక్తి ప్రాణాలతో బతికుండేవాడు. స్కూటీపై వెళుతున్న వ్యక్తిని లారీ ఢీకొట్టింది. కాళ్లపై నుంచి లారీ వెళ్లడంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. మీకు దండం పెడతా కాపాడండి అంటూ బతిమలాడుకున్నాడు 35 ఏళ్ల ఏలిందర్. 108 వచ్చి హాస్పిటల్కు తీసుకువెళ్లేలో కానీ ఏలిందర్ మృతి చెందాడు. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రోడ్డు మీద ఒక వ్యక్తి ప్రాణం పోతుంది మహాప్రభు అన్న పట్టించుకొని దారుణానికి సంబంధించిన విషయాలు ఇప్పుడు మీరు చూడబోతున్నారు. అయితే ఈ కథనంలోకి వెళ్లే ముందు ఒక చిన్న మాట చెప్పాలనుకుంటుంది ఆర్టీవీ. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చైతే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోమని చెప్పి ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఆ డీటెయిల్ కథనంలోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. ఆ విజువల్ చూపించబోతున్నాను. హైదరాబాద్ కీసరలో జరిగిన దారుణమైన ఘటన ఇది. ప్రాణం పోతోంది, పట్టించుకోండి మహాప్రభు అని ఒక వ్యక్తి బతిమలాడుతున్నా పట్టించుకోలేదు అక్కడ జనం. ఫోటోలు వీడియోలు తీస్తూ టైంపాస్ చేశారే తప్ప ఆ వ్యక్తి ప్రాణం కాపాడాలనే తపన అక్కడ ఎవరిలో అయినా కనిపిస్తోందా మీకు? ఒక్కసారి చూడండి. స్కూటీపై వెళుతున్న వ్యక్తిని లారీ ఢీకొట్టింది. కాళ్లపై నుంచి అంతటి భారీ లారీ వెళ్లడంతో తీవ్రమైన రక్తస్రావం జరిగింది. కనీసం కాలు మెదపలేని పరిస్థితి. అరచేతులు ఉన్న అక్కడ నుంచి వెళ్ళలేని పరిస్థితి. అటువంటి నేపథ్యంలో కాపాడండి మహాప్రభు అంటూ ఆయన అక్కడ ఆర్తనాదాలు చేస్తుంటే ఏం జరిగిందో ఒకసారి మీ కళ్ళతో చూడండి, మీ చెవులతో మీరే వినండి. ఆ తర్వాత డీటెయిల్గా మాట్లాడుతున్నాం.